స్వామి నాకు ఎల్లమ్మ తల్లి వస్తుంది కానీ నాకు హెల్త్ బాగుండడం లేదు, స్వామి ప్లీజ్ రిప్లై మీ అని చెప్పేసి నాకు మెసేజ్ చేసి ఉన్నారు. అయితే నేను చెప్పేది ఒక్కటే అమ్మా మీకు, అందరికి శనార్థి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై కొమరేలి మల్లన్న స్వామి, జై బల్కంపేట ఎల్లమ్మ తల్లి, ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. అందరికీ ఈరోజు ఇవి కొత్త వీడియోతోని మీ ముందరికి వచ్చినాను. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి యొక్క మహిళలు తీయడానికి వెళ్తున్నా. నా శిష్యుడు లక్ష్మీ నరసింహస్వామి వస్తాడు. మరి ఆయన ఎట్లా ఉగ్రవీరుడు, ఎంత ఉగ్ర స్తంభాలను ఎట్లా చీల్చుకుంటూ వచ్చింది అనేది ఇట్లా మీకు చాలా మంది కూడా లక్ష్మీ నరసింహస్వామి స్టోరీ తెలిసి ఉంటుంది. మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామిని కట్లు తీసుడు, మహిళలు తీసుడు, మరి ఆయన గుషపెట్టుడు గొలుచుకున్నాడు అంటే మామూలు మాట కాదు. నా శిష్యునికి ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వస్తాడు. మరి ఆ మహిళలు తీసే విధానం ఎట్లుంటది, అలాగే మల్లన్న స్వామి కూడా వస్తాడు నా శిష్యునికి. మల్లన్న స్వామి లక్ష్మీ నరసింహస్వామి వస్తే ఎప్పుడు కూడా వాడదు. కావాలంటే మీరు చూడరు, ఒక వారాహికి అలాగే ఒక కాలభైరవునికి అంటే కుక్కకు ఒక పందికి మీరు చూడండి ఎప్పుడైనా సరే కొట్లాడుకుంటాయి. ఎందుకంటే అది ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. ఆ వీడియో గిట్ట నేను తర్వాత ఇట్లా చెప్తా. మరి ఇలా మల్లన్న స్వామి నరసింహస్వామి వచ్చేటప్పుడు ఒక దగ్గర ఉండొద్దా అంటే ఇక అది ఎట్లా అనేది ఇట్లా అది తర్వాత వీడియోలో నేను చెప్పబోతున్నా. అయితే ఇప్పుడు నరసింహస్వామి ఇట్లా కట్లు తీసి మహిళలు తీసి మరి నరసింహస్వామి వాకు ఇట్లా పలికించేటట్టు ఈ వీడియోలో నేను తీయబోతున్నా. మరి నా శిష్యునికి ఇట్లా కాబట్టి సామాన్లు ఇట్లా పోయేది ఉంటుంది. ఇప్పుడు సామాన్లు ఇట్లా సగం వరకు సామాన్లు తీసుకొని వచ్చి ఒకసారి కూడా అనౌన్స్మెంట్ చేద్దాం ఈ వీడియో ఇట్లా చెప్పేసి మీకోసం ఈ వీడియో తీస్తున్నా. నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది, గొంతులు ఇట్లా వాయిస్ టైం మాట్లాడడానికి వస్తలేదు. అయినా సరే వీడియో ఇట్లా చూపించాలి, 10 మందికి అర్థం కావాలని చెప్పేసి చిన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా. ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి కోట్లలో ఒక్కరికి వస్తారు లక్ష్మీ నరసింహస్వామి. ఎందుకంటే ఆయన ఉగ్రవీరం లక్ష్మీ నరసింహస్వామి ఒక మంచి మీద ఎక్కుతున్నాడు అంటే పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఎల్లమ్మ తల్లి తీపెల్లం ఉంటుంది, యాటలెల్లం ఉంటుంది. తీపెల్లం ఉన్న తన లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు, యాటలెల్లమ్మ తన ఉన్న తన లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. ఎందుకంటే బావ నరసింహస్వామి అయితే మర్దలు ఎల్లమ్మ అవుతుంది. కాబట్టి వాకు ఫలాలు ఇట్లా మంచిగా రావాలన్నా కానీ చెయ్యాలన్నా కానీ లక్ష్మీ నరసింహస్వామి వచ్చేటోళ్ళ దగ్గర ఎల్లం ఉంటుంది. ఎల్లం చాలా మంది కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు ఏమని చెప్పేసి అంటే, నేను యూట్యూబ్లో పెట్టే వీడియోలో ఇట్లా చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు ఏమని చెప్పేసి ఇట్లా అంటే, అన్న ఇట్లా నాకు ఎల్లమ్మ తల్లి వస్తుంది కానీ నాకు హెల్త్ బాగుండడం లేదు, స్వామి ప్లీజ్ రిప్లై మీ. స్వామి నాకు ఎల్లమ్మ తల్లి వస్తుంది కానీ నాకు హెల్త్ బాగుండడం లేదు, స్వామి ప్లీజ్ రిప్లై మీ అని చెప్పేసి నాకు మెసేజ్ చేసి ఉన్నారు. అయితే నేను చెప్పేది ఒక్కటే అమ్మా మీకు, ఎల్లమ్మ తల్లి వస్తే మీరు చేసే పద్ధతి ప్రకారం సరిగ్గా చేస్తే ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఇంకోటి నిండుకుండా అన్నం తినాలి, ఇంకోటి ఎవరు తాగిన నీళ్ళు ఇట్లా మీరు తాగొద్దు. అట్లా మీరు ఒకవేళ ఎక్కడికైనా పడల కాడికైనా ఇంకెక్కడికైనా పోయినా కానీ కాళ్ళకు ముందు పసుపు మీరు పెట్టుకోవాలి. దేవుడు వచ్చేటోళ్ళు ముందు పసుపు పెట్టుకున్న తర్వాత ఇంటి వాళ్ళకి పెట్టాలి. అట్లా చేసే పద్ధతి విధంగా వేస్తే హెల్త్ బాగుంటుంది, అన్నిటికని మంచిగా జరుగుతుంది. దానికి అనేది ఇట్లా ఏముండదు. కాకపోతే కొత్తగా దేవుడు వచ్చిన వాళ్ళకు నొప్పులు రోగాలు, ఎందుకంటే ఒక గాలి మన మీదకి ఎక్కుతున్నది, ఒక శక్తి మన మీదకి ఎక్కుతున్నది అంటే అది భరించడం నరునికి తట్టుకునేంత శక్తి ఉందా లేదా అని పరీక్షిస్తుంది. కాబట్టి నొప్పులు అయితే రోగాలు అయితే పానం లేవకుండా అయిపోతుంటది. దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అమ్మ మీకు రక్ష అయ్యే ఉంటుంది. మిమ్మల్ని ఒకసారి దెబ్బ కొట్టి చూస్తుంది అంతే. ఒక శక్తి మన మీకు ఎక్కుతుంది కదా, ఒక ఆత్మకు ఇంకో ఆత్మ అవుతుంది కదా, అవుతున్నప్పుడు ఆ శక్తి అనేది మనకు పెరుగుతున్నప్పుడు మన మొత్తం వీక్ అయిపోయి మన వీక్నెస్ అంతా అమ్మ పట్టుకొని అమ్మ మొత్తం ఆమె హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటుంది అన్నట్టు. అట్లా హెల్త్ ఇట్లా బాగుండదు. మీరు ఇట్లా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అమ్మ చూసుకుంటూ ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోలతోని మీ ముందరికి వచ్చి చూపిస్తుంటే ఇంకా చెప్తా. ఏదైనా డౌట్ ఉన్నదని ఉన్నా కానీ నేను ఇంకా రీల్స్ చేస్తా. రీల్స్లలో మీరు కామెంట్ చేయండి. నేను ఇప్పటి నుంచి ఎవరైనా ఏదైతే కామెంట్ పెడుతున్నారో నాకు మంచిగా అనిపిస్తే వాళ్ళ పేరుతో సహా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సరేనా? వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని ఇట్లా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోయేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లు వస్తూనే ఉంటుంది. జై ఎల్లమ్మ తల్లి, జై నరసింహస్వామి, జై కొమరేలి మల్లన్న స్వామి, జై అఘోర భైరవ్, జై కాల భైరవ్, ఓం నమ శివాయ. మీరు ఆరాధన చేసి ఏ దేవునైనా సరే, మీరు పోయేటువంటి పడల కాడికైనా సరే, లేకుంటే మీరు చేసేటువంటి ఏ పని అయినా సరే ఒక్కసారి అలా కలుసుకోరు. ఎందుకంటే ఇంటి దైవం కులదైవాన్ని మొక్కిన తర్వాతనే ఇక అందరి దైవాన్ని మొక్కుతావు.
లక్ష్మీ నరసింహస్వామి లగ్గం చేసేటప్పుడు మల్లన్న స్వామికి నరసింహస్వామికి ఎట్టి పరిస్థితిలో పడదు. మీరు కావాలంటే చూడరి, ఒక పందికి వరాహి రూపం ఎత్తాడు కాబట్టి నరసింహస్వామి వరాహి రూపానికి, అలాగే కుక్కకు కూడా ఎప్పుడైనా మీరు బయట చూడండి ఎప్పుడు కూడా కరుచుకుంటూ ఉంటాయి, కొట్టాడుతూ ఉంటాయి. అట్లాంటి నరసింహస్వామి మల్లన్న స్వామి లగ్గం ఇంతకుముందు వేటలతో చేసుకుని ఆగమైతే ఆ నరసింహస్వామి మల్లన్న స్వామి లగ్గం ఇట్లా ఇప్పుడు వేరువేరుగా చేయడం జరుగుతున్నది. ఆయన పెట్టుకోవాలి, ఆయన విషయం పెట్టుకోవాలంటే కోటి జన్మల పుణ్యం చేసుకొని అయి ఉండాలి. శుభయ్య స్వామి ఎల్లమ్మ తల్లి లేక ముత్యాలమ్మ లేక మారడమ్మ లేక మైసమ్మ లేక ముగిదమ్మ లేక కాదు. ఆయన చేసుడు గిట్ట నరసింహస్వామి చేసుడు, ఆయన ఉగ్ర నారసింహుడు. ఆయన చేసే విధానం వేరుగా ఉంటది. ఇప్పుడు నా శిష్యుని గిట్లా శ్రీశైలము గూడూరులో పండుగ చేయడానికి వచ్చిన గొంగడి మీద ఇట్లా మైలు తీసేది ఉంటది. ఇట్లా మీరు ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఇట్లా తొలతలు చూస్తున్న అయితే ఒకసారి నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కలుసుకొని నరసింహస్వామి జై లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. మరి ఇలా ఫ్యామిలీని గిట్లా, నా శిష్యుని ఫ్యామిలీ గిట్లా, అలాగే నా శిష్యుడు పెట్టుకున్నటువంటి దైవానికి గిట్లా ఎట్లుంటుంది అనేది చూపిస్తా. ఎప్పుడైనా సరే గోడకు గద్దేసేటప్పుడు కొంచెం ఇంచంతా గ్యాప్ ఇచ్చి గద్దేసుకోవాలి. అదే మన ముక్తి, మోక్షం, మంత్రం, బలం అన్నిటికని మనకన్నిటికని సకల సంతోషాలు అరకత బరకతో చూపిస్తుంది. సరే చూపిస్తే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇట్లా వేసినాము, మహిళల పటంగా ఇట్లా వేసినాము. సరే దేవుళ్ళ అక్కడికి వేటప్పుడు ఎట్లా తీసుకొస్తారు, ఇంటి అడవిలో ఎవరు ఏం సంగతి అనేది గిట్లా వీడియోలో చూపించబోతున్నా. ఈ వీడియో గిట్లా నైట్ తీస్తారు మహిళలు గిట్లా, నైట్ మధ్యాహ్నం తీసేటివి పొద్దుగాల తీసేటివి కావు, ఈ రాత్రిలో తీసేటివి మహిళలు గిట్లా. సరే చూపిస్తే ఏంది అనేది. దర్శనం లేదు, వెళ్ళిపోరు అని చెప్పి ఒకవేళ కనుక ఎలా దొరుకుతున్నారైనా విష్ణుదేవుడు కన్నమార చూసిండైనా. అయ్యయ్యో కొడుకులారా జయుడా విజయుడు, మరి ఒకవేళ నా భక్తుడు నా దర్శనం గురించి ఏర వస్తే బయటికి వెళ్ళ దొబ్బుతీరా యుద్ధం వల్ల